గిరిజనుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలో గొల్ల బుద్ధారం నుంచి రాజునాయక్కుంట దూదేకులపల్లి నుంచి రేగడిగుట్ట వరకు కూడా 4,30,00,000 రూపాయలతో నిర్మించుకున్న బీటీ రహదారి నిర్మాణ పనులకు భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్ల బుద్ధారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ తాను రాష్ట్ర మంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత గిరిజన తాండాలు ఆదివాసీ వాడల అభివృద్ధికి 740 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టి మహిళలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సంపన్నులు తినే సన్నబియ్యం నిరుపేదలకు తినాలనే సంకల్పంతో చౌక ధరల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వస్తే ఇబ్బంది జరగకుండా మరి గొప్పగా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు సీతక్క గారు కానీ, ఎండోమెంట్ శాఖ మాత్యులు కొండ సురేఖ గారు కానీ, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా మీ ప్రియతక నాయకులు మా అన్నగారు సత్యన్న గారు, ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసన మండలి సభ్యులు మరి పెద్ద ఎత్తున మరి రాబోయే 6 నెలల లోపల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవతలను, ఈ సమ్మలక్క సార్లక్క తల్లుల దగ్గరికి వచ్చే భక్తులకు ఇబ్బంది జరగకుండా ఒక గొప్ప ప్రణాళిక పరంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనదేవతలకు సంబంధించిన ఆచార్య ఏదైతే పూజారులు ఉంటారో ఆ పూజారులు పెద్ద కోయదొరలతోని, ఆ ఆదివాసులతోని, గిరిజన పెద్దలతో సంప్రదించి నేరుగా ఒక గొప్ప కార్యక్రమాన్ని భాగస్వాములు చేసి దానిలో భాగంగా మా అన్నడు అన్న మొదటిసారి మా ప్రాంతానికి వస్తున్నావు, శాసనసభ్యుడు అయినావు, గిరిజన శాఖ మంత్రి అయినావు, మరి నీ శాఖ నుంచి 4,30,00,000 రోడ్లు ఏదైతే గొల్ల బుద్ధారం నుంచి రాజనాయక్ తండ వరకు, దూదేకులపల్లె నుంచి రేగడిగుంట వరకు 4,30,00,000 రోడ్ల యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయమని చెప్పేసి వారు కోరడం జరిగింది. దానిలో భాగంగా ఎందుకంటే నేను ఒక కార్మిక కొడుకు నుంచి, కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వాడిని, భూపాలపల్లి ప్రాంతం కానీ ఈ ప్రాంత ప్రజలు కష్టాలు తెలిసిన వాడిని, మరి ఈ గిరిజనులకు సంబంధించిన మా రోడ్ల విషయం లోపల నేను మంత్రిగా బాధ్యత స్వీకరించినాక ఈ రాష్ట్రంలో సుమారు 740 కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గిరిజన తండాలకు, గిరిజన వాడలకు, ఆదివాసుల వాడలకు పెద్ద ఎత్తున రోడ్లు ఇచ్చినటువంటి సందర్భంలో మరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రియత నాయకులు మా సత్తాన్ని ఎప్పుడూ నిత్యం